శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సరే 7,000 కోట్ల రూపాయలు ఎంతో కొంత వస్తుందా కదా అని మనం ఆశపడుతున్నాం అధ్యక్ష. దాంట్లో ఇప్పటి వరకు కూడా చూస్తే దగ్గర 4,000 కోట్ల రూపాయలు మనకి 14-15 రెవెన్యూ డెఫిసిట్ కింద మనకు వచ్చింది అధ్యక్ష. మనం బడ్జెట్లో పెట్టుకున్నది వేరు, ఇక్కడ వచ్చింది వేరు అధ్యక్ష. అయితే ఇప్పటికీ మనకి ఆ 7,000 కోట్లు ఇచ్చారంటే ఇంకా 7,000 కోట్లు కూడా ఇవ్వలేదు, ఇంకా నెగోసియేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇదే కంటిన్యూస్ ప్రాసెస్గా అడుగుతూనే ఉన్నాం. దాదాపు ఈ మధ్యన ఇంకా 7,000 కోట్లే కాదు, మీకు 138 కోట్లు మాత్రమే వస్తుంది అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు, లెటర్ కూడా రాశారు. దాన్ని స్టేట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. ఎంచేతంటే మనకి ఎప్పుడు 17,000 కోట్ల దగ్గర గవర్నర్ పరిపాలనలో అదేవిధంగా 7,000 కోట్లకి తీసుకొచ్చారు మొత్తం. దాన్ని ఇప్పుడు చూస్తే 4,000 కోట్ల పైచీలకి ఇచ్చి మళ్ళీ 138 కోట్లే మీకు వస్తుందని చెప్పారు. అంటే ఇది ఏదైతే 2014-15 ఉన్నటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా రెవెన్యూ డెఫిసిట్ మనకు రావాలో ఆ రెవెన్యూ డెఫిసిట్ ఇచ్చే దాంట్లో కూడా వాళ్ళు ఈ క్యాలిక్యులేషన్స్లో మనకు రావాల్సింది కూడా తగ్గిపోయింది. సో అదొక బ్యాక్లాగ్ మనల్ని వెంటాడుతుంది అధ్యక్ష. ఏం చేతంటే మనం ఉదాహరణకి ఈ సంవత్సరం కూడా మనకి దాదాపు 3,500 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ పెట్టుకోవడం జరిగింది బడ్జెట్లో. అంచేత బడ్జెట్లో చూపించిన దానికి డెఫిసిట్లకి మిగతా దానికి తేడా వస్తున్నప్పుడు కొంత మనకి రెవెన్యూస్ కూడా గ్రోత్ రేట్లు కూడా పడిపోతున్నప్పుడు, ఉదాహరణకి కమర్షియల్ ట్యాక్స్ గ్రోత్ రేటు మన బడ్జెట్లో అయితే 21% దగ్గర చూపించాం. ఇప్పటికీ చూస్తే మనకి 10% పైన దగ్గర 10 to 11% మధ్యలో ఉంది అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 50% డ్రాప్ ఉంది ఇప్పటికి చూసినట్లయితే. దీన్ని వేరియస్ కారణాలు అవ్వచ్చు, కలెక్షన్లో తేడా రావచ్చు, లేకపోతే జిఎస్టీ ఇంట్రడక్షన్ చేసిన తర్వాత ఇనిషియల్ ఇయర్స్ కాబట్టి దాని మీద ఇబ్బంది ఉండొచ్చు. ఈ విధంగా ఇబ్బందుల వల్ల వచ్చేటువంటి ఈ లోటు ఉంటుంది అధ్యక్ష. అంచేత రెవెన్యూ డెఫిసిట్ ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష చేసినప్పుడు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. అంచేత రెవెన్యూ డెఫిసిట్ కంటిన్యూస్గా నడుస్తుంది ఈ రాష్ట్రానికి, విడిపోయినటువంటి రాష్ట్రానికి అనేటువంటిది 14th ఫైనాన్స్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏం చేతంటే మీకు 14th ఫైనాన్స్ కమిషను లాస్ట్ ఇయర్ 1920 తర్వాత 1920 తర్వాత కూడా రెవెన్యూ డెఫిసిట్ ఉండే రాష్ట్రం పెద్ద రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటే అధ్యక్ష. మిగతా ఏదో చిన్న రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ అలాంటి 1-2 ఉంటాయి, కానీ మన రాష్ట్రం మాత్రం ఈవెన్ 1920 తర్వాత కూడా మనకి రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. అంచేత రెవెన్యూ డెఫిసిట్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. ఇదొకటి దీనివల్ల ఏర్పడేటువంటి లోటు. అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేటప్పటికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా మనకి విపరీతంగా పెరుగుతుంది అధ్యక్ష. ఈ విపరీతంగా పెరగటానికి కూడా కారణం ఈనాడు బైఫర్కేషన్ ఒకటే కాదు ఇష్యూ. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడంతో దానివల్ల కూడా ఈ అక్యుములేట్ అయింది ఈ డెట్ అంతా కూడా. ఈ అక్యుములేట్ అయిన తర్వాత మనకు చూసినట్లయితే 10th PRC వల్ల మనకి అడిషనల్గా బర్డెన్ పడింది. అదేవిధంగా మనకి ఎంప్లాయీస్ చూసినట్లయితే అధ్యక్ష, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా మిగతా కేటగిరీ ఎంప్లాయీస్ చాలామంది మనం చూస్తే పెన్షన్స్ పెంచడం కానీ, అదేవిధంగా రైతులకు రుణాలు ఇవ్వడం కానీ, విమెన్కి రుణాలు ఇవ్వడం కానీ, ఇవే దీంతో పాటు మనం చూసినట్లయితే అధ్యక్ష అదేవిధంగా డాక్రా గ్రూప్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇచ్చాము రుణమాఫీ. అదేవిధంగా ఈరోజు చూస్తే అంగన్వాడీకి వాళ్ళకి శాలరీస్ పెంచాము. అంచేత డిఫరెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాకపోయినప్పటికి కూడా ఈ యొక్క డిఫరెంట్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళని డిస్సాటిస్ఫై చేయకూడదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు గత ప్రభుత్వంలో కూడా అవన్నీ కూడా చేయలేకపోయారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి రుణమాఫీ చేయలేదు, శాలరీస్ పెంచలేదు. అదేవిధంగా కొంతమందికి దాదాపు 1,100 మంది వరకు కూడా కంటింజెంట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ కూడా చేశాం. అంటే అది ఏది కూడా ఎంప్లాయీస్కి సంబంధించిన వరకు ఏది చేయలేదు వాళ్ళు. ఈ బడ్జెట్ అంతా కూడా బైఫర్కేషన్ అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ మీద పడింది. దానివల్ల ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ బాగా ఎక్కువ పెరగడం జరిగింది అధ్యక్ష. అంచేత రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగి రిసీట్స్ తక్కువ ఉండడంతో ఈ సబ్సిక్వెంట్ ఇయర్స్లో కూడా ఈ యొక్క రెవెన్యూ డెఫిసిట్ పెరిగింది అధ్యక్ష. ఇది ప్రధానమైనటువంటి కారణాలు ఇవన్నీ కూడా ఈ రెవెన్యూ డెఫిసిట్ పెరగడానికి. దీనివల్ల చూస్తే అధ్యక్ష ఈనాడు మరొకసారి డెవలప్మెంట్ సైడ్ కానీ చూసినట్లయితే ఈనాడు మన గౌరవ సభ్యులందరూ కూడా చెప్పారు, ఎన్ఆర్ఈజీఎస్ మనకు వచ్చినప్పుడు కూడా కన్వర్జెన్స్ ఇవ్వడం వల్ల మనకి వేరియస్ స్కీమ్స్లో
వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో గత దాదాపు ఎన్ని సంవత్సరాలు కూడా గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అంతకుముందు కాంగ్రెస్ పరిపాలనలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ 3 సంవత్సరాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ ఎప్పుడూ కూడా జరగలేదు అధ్యక్ష. అది కూడా అసెస్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక అప్పుల గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. అప్పులు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎంతవరకు చేయాలో అంతవరకు అప్పులు చేస్తున్నాం. దాన్ని సక్రమంగా ఖర్చు పెడుతున్నాం. ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఈ రోజున మీరు గ్రామాల్లోకి వెళ్తే సీసీ రోడ్లు వస్తున్నాయి. అదేవిధంగా మంచినీళ్ళు కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా గ్రామాల్లో ఏ కార్యక్రమం కావాలో ఆ కార్యక్రమం చేపట్టగలిగినటువంటి సత్తా కలిగినటువంటి నాయకత్వంలో ఈ యొక్క అభివృద్ధి జరిగింది. 3 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిన మాట వాస్తవం అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సార్. దాదాపు మాకు ఎన్ఆర్ఈజేఎస్ కింద దగ్గర 8,000 కోట్లు పైన వస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్లుగా పెట్టుకోవడం జరిగింది డిపార్ట్మెంట్లు. అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ కూడా మనం చూసాం అధ్యక్ష. ఇవన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా ఓవరాల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా కావాల్సినటువంటి సిటిజన్స్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేయడంలో ఈ 3 సంవత్సరాల్లో ఒక సుందరమైనటువంటి ప్రాంతాలుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. కాబట్టి మనకు మనీ అవసరం అయింది తప్ప అంచేత ఉన్నదాంతో సరిపెట్టుకోమని అన్నట్లయితే మనకు డెవలప్మెంట్ జరగదు. ఉన్నదాంతో ఖర్చు సరిపెట్టుకోండి అంటే జరగదు. ఈనాడు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా సోకాల్డ్ డెవలప్మెంట్ కంట్రీస్ కూడా ఈనాడు అప్పుల్లో ఉన్నాయి అధ్యక్ష. అప్పుల్లో ఉండడం అది పెద్ద సమస్య కాదు. అప్పులు తెచ్చిన తర్వాత అమౌంట్ ఎట్లా ఖర్చు పెడుతున్నారు అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటి అవసరం. ఈనాడు జపాన్ లాంటి డెవలప్డ్ కంట్రీ కూడా ఈనాడు దాదాపు వాళ్ళ యొక్క పర్సంటేజ్ టు జిఎస్టీపీ చూస్తే వాళ్ళ జీడిపి చూస్తే వాళ్ళ డెట్ విపరీతంగా ఉంది. ఈవెన్ అమెరికా, జర్మనీ, యూకే ఏ కంట్రీ చూసుకున్నప్పుడు కూడా ఈ ప్రపంచంలో 5 దేశాలు అప్పులు లేనటువంటి దేశాలు. అవి కూడా స్మాల్ కంట్రీస్. బ్రిటిష్ ఐలాండ్స్ లాంటి బ్రిటిష్ ఐలాండ్ కానీ బ్రునాయ్ కానీ ఏదైతే ఆయిల్ కంట్రీ బ్రునాయ్ దేశ వాళ్ళ అప్పులకి వెళ్ళలేదు. కానీ ఈ ప్రపంచంలో ఉండేటువంటి 180 దేశాల్లో ఒక 5 స్మాల్ కంట్రీస్ తప్ప లేకపోతే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ తప్ప మిగతా అన్నీ కూడా మనకంటే విపరీతమైనటువంటి అప్పుల బాధలో ఉన్నాయి అధ్యక్ష. అంచేత ఇది అప్పు అనేటువంటిది వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి డెవలప్మెంట్ అనే దాని మీద మాట్లాడడం లేదు ప్రతిపక్షం. డెవలప్మెంట్ గురించి కొనుక్కుంటూ అప్పులు ఎవరు చేయలేదు అధ్యక్ష. ఒకసారి 1956 నుంచి తీసుకుంటే అప్పులు ఆ రోజు నుంచి తీసుకుంటే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పరిపాలన గతంలో 10 సంవత్సరాలు జరిగిందో ఆ యొక్క పీరియడ్ తోటి కానీ ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇప్పుడు తక్కువగానే అప్పులు చేశాం అధ్యక్ష. తక్కువగా అప్పులు చేశాం, బాగా ఒక డెవలప్మెంట్ చేశాం. అంచేత ఇందాక అప్పుల గురించి డెవలప్మెంట్ గురించి ఫిగర్స్ అన్నీ కూడా మెంబర్స్కి సబ్మిట్ చేశాం అధ్యక్ష. అదే కావాలంటే ఫిగర్స్ కూడా చెప్తాం. అంచేత రెండోది వెల్ఫేర్ వచ్చేటప్పటికి అధ్యక్ష, వెల్ఫేర్లో చూసినప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేసాం ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈనాడు దాదాపు ఇంతకుముందు మన బీసీ మంత్రి గారు చెప్పారు, బీసీకి ఎప్పుడు కూడా గతంలో అంత బీసీ సప్లైను 10,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేసి పక్కాగా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడే ఈ 3 సంవత్సరాల్లో ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా ఎస్సీస్కి దాదాపు 9,000 కోట్ల దగ్గర వాళ్ళకి బడ్జెట్ ఇచ్చాం. అదేవిధంగా దాదాపు మనం చూస్తే ఎస్టీస్కి 3,000 కోట్ల దగ్గర వాళ్ళకి బడ్జెట్ వచ్చింది. అంచేత వెల్ఫేర్కి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈనాడు సంక్రాంతి కానుకని ఇంకో కానుకని ఇవన్నీ కూడా మనం కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అంచేత వెల్ఫేర్ స్టేట్ ఇది, వెల్ఫేర్ కంట్రీ. అంచేత వెల్ఫేర్ స్టేట్లో మన వెల్ఫేర్ కూడా ఈక్వల్గా మనం ప్రాముఖ్యత ఇవ్వడానికి కారణం మనకు ఉండేటువంటి పేదరికాన్ని నిర్మూలించాలి, అదేవిధంగా మనకు ఉండేటువంటి ఎకనామిక్ ఈక్వాలిటీస్ అన్ని కూడా తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో వెల్ఫేర్ని కూడా టాప్ ప్రయారిటీ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అంచేత డెవలప్మెంట్ ఒకవైపు చేస్తున్నాం, వెల్ఫేర్ ఒకవైపు చేస్తున్నాం, మరొకవైపు రెవెన్యూస్ అనుకున్న రీతిలో రాలేదు. కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి డెవల్యూషన్స్ యాజ్ పర్ నామ్స్ వస్తాయి అధ్యక్ష. కానీ మిగతా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో కూడా మనం చూసినట్లయితే అంత పెద్దగా మనకి అనుకున్నట్టుగా రావడం లేదు. ఎంచేతంటే ఆ రోజున 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం చూస్తే మేమేదో 42% డెవల్యూషన్స్ ఇచ్చాం స్టేట్స్కి. అదేవిధంగా మనకు దాదాపు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అని కూడా నెంబర్ తగ్గించాం, రీఆర్గనైజ్ చేసాం అనేటువంటి చెప్పి మీకు ఓవరాల్గా స్టేట్ గవర్నమెంట్స్కే ఫైనాన్షియల్గా స్ట్రెంగ్థన్ చేస్తామని చెప్పారు. కానీ బట్ ఇన్ రియాలిటీ దట్ ఈస్ నాట్ సో అధ్యక్ష. ఎంచేతంటే 10% పెంచారు 14th ఫైనాన్స్ కమిషన్. అయితే 10% పెంచారు కానీ ఇక్కడ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఏదైతే షేరింగ్ చేయాలో ఆ షేరింగ్లో తేడా వచ్చింది అధ్యక్ష.
దాదాపు ఒకప్పుడు 75-25% ఉండే స్కీమ్స్ అన్నీ కూడా 60-40కి తీసుకొచ్చారు. కొన్ని స్కీమ్స్ 50-50 తీసుకొచ్చారు. అంచేత అక్కడ కోత పెట్టారు, ఇక్కడ మాత్రం 10% పెంచినట్టు 14th ఫైనాన్స్ కమిషన్ పెంచారు. అది ఇన్ టోటో కేంద్ర ప్రభుత్వం అవలంబించింది. అంటే దీనివల్ల ఓవరాల్గా ఇటు గ్రాంట్స్ ఇనేడు లేకపోతే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి, అదేవిధంగా ఇటు ఉండేటువంటి మనం చూస్తే డెవల్యూషన్స్ ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటే మనకి 42%లో మన బైఫర్కేషన్ వచ్చిన తర్వాత ఐ థింక్ 4.03% అంతా మనకు వస్తుంది అధ్యక్ష. అంచేత ఇది చూస్తే ఇదంతా ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఆ యొక్క 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ కూడా అంత ఫేవరబుల్గా రాష్ట్రాలకు కూడా లేదు అధ్యక్ష. పెంచే 10% డివల్యూషన్ రేట్ పెంచామన్నారు తప్ప ఇది మొన్నను కూడా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ మీటింగ్లో అందరం కూడా రైజ్ చేశాం. ఇంచేతంటే ఇది మీరు ఏదో చెప్తున్నారు కానీ మాకు అంత న్యాయం జరగలేదు దీంట్లో అని. తర్వాత స్పెషల్ ప్యాకేజీలో కూడా అనుకున్నట్టు ఇంకా మనకి రిలీజెస్ కావాల్సినటువంటి అవును ఉన్నాయి.